పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 1-2 వచనములు. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కెద్రోను లోయ దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోట ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండెను కనుక ఆయనను అప్పగించనున్న యూదాకు ఆ స్థలము తెలియను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం పవిత్ర గ్రంథములోని వాగులు. పవిత్ర గ్రంథములో మనం చూసినప్పుడు చాలా నదులు, వాగులు, ఊటలు, కాలువలు కనిపిస్తాయి. ఇవి కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కాదు, కానీ అవి దేవుని కృపకు, దేవుని ఆశీర్వాదాలకు, ఆత్మీయ జీవనానికి చిహ్నాలుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని వాగులను తీసుకొని ఆ వాగుల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, మన ఆత్మీయ జీవితానికి కొన్ని పాఠములను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వాగు, మనము నేర్చుకోవాల్సిన మొదటి వాగు రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3-6 వచనాలు. మనం చూస్తున్నాం అక్కడ ఒక వాగు, కెరీతు వాగు. ఏలియా నివసిస్తున్న ప్రదేశంలో ఉన్న వాగే కెరీతు వాగు. ఏలియా కరువు ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఆయనకు కనిపించి కరువు కాలంలో ఉన్న తనను పోషించడానికి దేవుడు అతనిని కెరీతు వాగు వద్దకు వెళ్ళమని సెలవిస్తూ ఉన్నాడు. కెరీతు వాగు దగ్గర ఏం జరిగింది? ప్రపంచమంతా ఆకలితో ఉన్నప్పుడు కెరీతు వాగు దగ్గరకు చేరిన ఏలియాను మాత్రం దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు. కెరీతు వాగు దగ్గర ఉన్న నీటిని ఆయన తాగేవాడు. మరియు దేవుడి ఆజ్ఞ మేరకు కాకులు ఏలియాకు భోజనము తీసుకొని వచ్చేవి, రొట్టెను మాంసమును తీసుకొని వచ్చేవి. కాకులు మనం చూసినట్లయితే కాకులు లాక్కొని తినేవి, కానీ దేవుడు వాటిని కూడా ఇచ్చేవారిగా మలిచాడు. ఈ కెరీతు వాగు ఏం నేర్పిస్తుంది మనకి అంటే, మనము దేవుని చెందిన బిడ్డలం, దేవుడు మనలను పోషిస్తాడు. ఈ లోకము నుండి నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. ఏలియా కూడా అందరి ప్రజల్లో లేడు, ప్రత్యేకించబడ్డాడు. కెరీతు వాగు వరకు నడిచాడు, ప్రత్యేకంగా దేవుని వైపు చూస్తున్నాడు. కరువులో దేవుని వైపు చూశాడు. అందుకే దేవుడు అతనిని అద్భుతంగా పోషిస్తున్నాడు.
ఏలియా అనే మాటకి అర్థం ఏంటంటే యావే నా దేవుడు. సుఖంలోనే కాదు దేవుడు నాకు, కష్టములో, కరువు కాలంలో, ఆందోళనలో, ఆపదల్లో యావే నా దేవుడు అని ఏలియా తన పేరునే ప్రార్థనగా మలుచుకొని కేరీతు వాగు చేరాడు. అందుకే కేరీతు వాగు దగ్గర దేవుడు అతనిని పోషిస్తున్నాడు. కాబట్టి కేరీతు వాగు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే లోకము నుండి నువ్వు ప్రత్యేకించబడు, దేవుని వైపు చూడు, లోకం వైపు చూడకు. అప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. నీ నుండి చాలామంది చాలా లాక్కోవాలని ప్రయత్నం చేస్తుండవచ్చు, కానీ లాక్కునే వారిని కూడా ఇచ్చేవారిగా మలుస్తాడు ప్రభువు. కాకులు ఆహారాన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి లాక్కునేవి, కానీ అవి దేవుని యొక్క శక్తి ద్వారా కాకులే ఏలియాకు భోజనం పెడుతున్నాయి. కాబట్టి నీ నుండి కూడా చాలామంది చాలా లాక్కుంటుండొచ్చు, ధనం లాక్కుంటుండొచ్చు, కానీ అలాంటి లాక్కునే వారిని ఇచ్చేవారిగా మలుస్తాడు దేవుడు. కాబట్టి కేరీతు వాగు ఏ విధంగా అయితే ఏలియాకు భోజనం పెట్టిందో, దేవుని కృప వలన ఏలియాకు భోజనం పెట్టిందో, మన జీవితంలో కూడా దేవుని దగ్గరకు చేరితే దేవుడు తన కృపతో, ఆశీర్వాదంతో నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. మరి నీ కరువు కాలంలో, శాంతికి కరువైనప్పుడు, ప్రేమకు కరువైనప్పుడు, ఆరోగ్యానికి కరువైనప్పుడు దేవుని వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూడు. కేరీతు వాగు నేర్పిస్తుంది, కరువులో ప్రభు వైపు చూడు, ఆయన నిన్ను పోషిస్తాడు. ఆ తర్వాత కేరీతు వాగు ఏం జరుగుతుందంటే ఎండిపోయింది. కొన్ని రోజులకి కేరీతు వాగు కూడా ఎండిపోయిందంట, కానీ దేవుని కృప మాత్రం ఎండిపోలేదు. కొన్ని రోజులకు ఆ వాగు ఎండిపోయిందేమో, కానీ దేవుని సహాయం ఎండిపోలేదు. కాబట్టి ఏలియా దేవుని వైపు చూసినప్పుడు దేవుని సహాయం ఎండిపోని వాగు వంటిది. మరి మన జీవితంలో మనం దేవుని వైపు చూస్తే దేవుడు మన కుటుంబాలను ఎండిపోనివ్వడు, ఆశీర్వదిస్తాడు, తన కృపతో నింపుతాడు. కాబట్టి కేరీతు వాగు నేర్పిస్తున్న సత్యం, కరువులో ప్రభు వైపు చూడు, లోకంలో వైపు చూడకు. లోకం నుండి ప్రత్యేకించబడినప్పుడు కరువు కాలంలో కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఇక రెండవ వాగు మనం చూసినట్లయితే యబ్బోకు వాగు. ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తున్నాం యబ్బోకు వాగు. యాకోబు తన మామ లాబాను నుండి తిరిగి తన ఇంటికి రావాలని అనుకున్నాడు. కుటుంబ సమేతంగా బయలుదేరాడు. అలా వారు ఎక్కడికి చేరుకున్నారంటే యబ్బోకు వాగు వద్దకు చేరుకున్నారు. మొదటగా యాకోబు ఏం చేస్తున్నాడంట, తన భార్యలని మరియు పిల్లలని అందరినీ కూడా ఈ వాగు దాటించాడు. ఇక చివరికి ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు యబ్బోకు వాగు దగ్గర ఏం జరుగుతుందంటే దేవుడు అతనికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. తెల్లవారు వరకు దేవునితో అతడు కుస్తీ పట్టాడు. దేవునితో అతను అంటున్నాడు, ప్రభువా, నీవు నన్ను దీవించేదాకా నేను నిన్ను వెళ్ళనీయను. అప్పుడు దేవుడు అంటున్నాడంట యాకోబుతో, నీ పేరేమి? అందుకు యాకోబు అన్నాడు, నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం ప్రమాణం చేశాడంటే, ఇక ముందు నీకు యాకోబు అనే పేరు ఉండదు, ఇజ్రాయేలు అని పేరు ఉంటుంది. అంటే యబ్బోకు వాగు వద్ద దేవుడు యాకోబు పేరును మారుస్తున్నాడు. యాకోబు అనే మాటకి అర్థం మోసగాడు, కానీ అతడు పేరు ఇజ్రాయేలుగా మారబడుతుంది. ఇజ్రాయేలు అనే మాటకు అర్థం దేవునితో పోరాడి గెలవడం, దేవునికి ప్రియమైన వాడుగా మారడం. యబ్బోకు వద్ద దేవునితో పోరాడి యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు. దీని అర్థం ఏంటంటే మనము కూడా పోరాటం చేయాలి.
దేనితో పోరాటం? ఈ లోకంలో ఉన్న పాపముతో పోరాటం చేసి దేవుని సహాయంతో గెలవాలి. ప్రార్థన అనే పోరాటం చేసి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మన జీవితాన్నే మార్చేస్తాడు. యెబ్బోకు వాగు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నీవు మారు. అప్పటి వరకు యాకోబుగా మోసగాడిగా ఉన్న వ్యక్తి ఇజ్రాయేలులకు మూల పురుషుడిగా, దేవునికి ప్రియమైన వాడుగా మారుతున్నాడు. అలానే ప్రియ సోదరా సోదరి, నీ జీవితం కూడా మార్పు నొందాలి. దేవునికి అతి సమీపంలో ఉన్నప్పుడు నీవు మారుతావు, నీ జీవితం మారుతుంది. మరి నీవు మారుగుతున్నావా? యాకోబు యెబ్బోకు వాగు వద్ద కొత్తగా మారాడు, కొత్త జీవితం ప్రారంభించాడు. అందుకే తర్వాత సీన్ ఏం జరుగుతుందంటే, యాకోబు ఏశావును కలుస్తాడు. ఏశావు యాకోబును క్షమిస్తున్నాడు, యాకోబు ఏశావుతో కలుస్తున్నాడు. అప్పటి వరకు విడివిడిగా ఉన్నవాళ్ళు ఈ పోరాటం తర్వాత కలిసిపోతున్నారు. అంటే మన జీవితంలో కూడా ప్రియ సోదరుడా సోదరి, మనము కూడా మన శత్రువులతో కలవాలి, మార్పు పొందాలి. యెబ్బోకు దగ్గర దేవునితో పోరాడిన యాకోబు మారాడు. ప్రియ సోదరుడా సోదరి, ప్రార్థన ద్వారా నీవు కూడా దేవునితో పోరాటం చేసి, ప్రార్థన ద్వారా సైతాన్ని జయించి నీవు నీ శత్రువులను కలుసుకొని మార్పు చెందగలవా? ఇదే ప్రభు అడుగుతున్న ప్రశ్న. ఈ యెబ్బోకు వాగు ద్వారా నేర్పిస్తున్న సత్యం. నీవు మారు, నూతన జీవితంలోనికి రా. ఇక మూడవ వాగు మనకు కనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 40వ వచనము. ఆ వాగు పేరు కీషోను వాగు. కర్మేలు పర్వతంపై ఏలియా 450 మంది బాలు ప్రవక్తలను ఎదుర్కొన్నాడు. ఒకవైపు ఏలియా ఒక్కడే, మరొక వైపు 450 మంది బాలు ప్రవక్తలు. వారు ఉదయం నుంచి వారు మొరపెట్టారు. బాలు ప్రవక్తలు బలిని అర్పించగా పైనుండి అగ్ని వస్తుందేమో ఎదురు చూశారు. వాళ్ళు పూజించే దైవం నిజ దైవం కాదు కనుక ఉదయం నుండి మొరపెట్టిన అగ్ని దిగి రాలేదు. కానీ మరొక వైపు ఏలియా యావే దేవునికి బలి అర్పించగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా బలిని దేవుడు స్వీకరించాడు. ఇలా 450 మంది బాలు ప్రవక్తలపై, అబద్ధపు ప్రవక్తలపై ఏలియా విజయం పొందుకున్నాడు. ఎక్కడ? కార్మేలు పర్వతంపై. తర్వాత ఏం జరిగింది? 450 మంది బాలు ప్రవక్తలని ఏలియా ఏం చేస్తున్నాడంట అంటే కీషోను వాగు వద్దకు తీసుకుని వస్తున్నాడు. అక్కడ వారందరినీ సంహరిస్తున్నాడు. కీషోను వాగు నేర్పిస్తున్న ప్రదేశం ఏంటంటే సంహరింపబడిన ప్రదేశం, చెడును సంహరింపబడిన ప్రదేశం, అబద్ధపు ప్రవక్తలను సంహరించిన ప్రదేశం. మనలో కూడా సంహరించాలి, మరణింప చేయాలి. ఏం మరణింప చేయాలి? మన హృదయంలో ఉన్న కోపం, అసూయ, మోహం, అబద్ధాలు, దొంగతనాలు, దుర్మార్గపు పనులు ఒక ఖడ్గం తీసుకొని
ఇవన్నీ కూడా సంహరింప చేయాలి. ఆ రోజు ఏలియా ఖడ్గముతో చెడును సంహరించాడు. ఈరోజు నీవు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఖడ్గము ఏమి సూచించబడిందంటే, ఖడ్గము అనేది దేవుని వాక్యము. దేవుని వాక్యంతో కోపాన్ని, అసూయని, మోహాన్ని, అబద్ధాలను, దుర్మార్గపు పనులను నువ్వు జయించగలవు, సంహరింప చేయగలవు. అందుకే దేవుని వాక్యం దేంతో పోల్చబడిందంటే ఖడ్గముతో పోల్చబడింది. హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం, దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం వంటిది. ఎఫెసీ 6:17లో మనం చూస్తున్నాం, దేవుని వాక్యం ఆత్మవసగు ఖడ్గం. చూడండి, మనం తీసుకోవాల్సిన, మన చేతిలో ఉండాల్సిన ఖడ్గం, మన హృదయంలో చెడు సంహరించాలంటే మన చేతిలో ఉండాల్సిన ఖడ్గం దేవుని యొక్క వాక్యం. ఒక సర్జన్ అంటే ఒక డాక్టర్ సర్జన్గా ఉన్నప్పుడు కత్తి తీసుకొని ఎక్కడైతే ఆయన ఆపరేషన్ చేస్తున్నాడో అక్కడ కోస్తాడు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని బాగు చేయాలని, వచ్చిన రోగాన్ని ఒక ఖడ్గం ద్వారా తీసి కట్ చేసి దాన్ని బాగు చేస్తాడు. అట్లానే మన జీవితంలో, మన హృదయంలో ఉన్న ప్రతి రోగాన్ని మనం దేవుని వాక్యం అనే కత్తి తీసుకొని, ఖడ్గాన్ని తీసుకొని సంహరించాలి. చెడును సంహరించాలి, మంచిని పెంపొందించుకోవాలి. కాబట్టి కీషోను వాగు నేర్పిస్తుంది, సంహరించు నీలో ఉన్న కోపం, అసూయ, మోహము, చెడు అలవాట్లను, దుర్మార్గపు పనులను సంహరించు. అది దేనివల్ల సాధ్యమవుతుంది? దేవుని వాక్యం వల్ల సాధ్యమవుతుంది. మరి నీ జీవితంలో నీవు దాన్ని చేస్తున్నావా? ఈ వాక్యానికి విలువనిస్తున్నావా? ఈ వాక్యము దేవుడు ఒసగిన, ఆత్మ ఒసగిన ఖడ్గమని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించినప్పుడు మనము కీషోను వాగు దగ్గర జరిగిన సంహరణ మన జీవితంలో కోప, క్రోధ, మోహ సంహరణగా మారిపోతుంది. ఇది 3వ వాగు. ఇక 4వ వాగు, చివరి వాగు యొక్క ధ్యానాంశంలో ఈరోజు చదివిన యోహాను శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనము, కిద్రోను వాగు. కిద్రోను అనే మాటకి అర్థం చీకటి మరియు మసకబారింది. ఈ కిద్రోను వాగు ఎక్కడ ఉంది? యెరూషలేం నగరానికి తూర్పుగా ఉంది. ఇక్కడికి ఎవరు వెళ్ళేవారు? మనం చూస్తే పాత నిబంధన గ్రంథములో ఈ కిద్రోను వాగు దగ్గరికి ఎవరు వెళ్ళారంట అంటే దావీదు వెళ్ళాడు. దావీదు తన కుమారుడు అబ్షలోము దావీదుపై తిరుగుబాటు చేసినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడు. పెంచుకున్న బిడ్డే నా మీద తిరగబడ్డాడు, నా రాజ్యాన్ని ఆక్రమించుకొని ఎదురు చూస్తున్నాడు అని ఏడుస్తూ దావీదు ఏం చేశాడంట? కిద్రోను వాగును దాటాడు. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. దావీదు జీవితంలో చీకటి, దావీదు జీవితంలో కన్నీరు, ఆ కన్నీటితో కిద్రోను వాగు దాటగా ఈ కన్నీటిని ఎవరు చూశారంట అంటే దేవుడు చూశాడు. దేవుడు చూసి మరలా దావీదును తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు. అంటే కిద్రోను వాగు దేనికి సూచిక అంటే మన చీకటిని దేవుడు తొలగిస్తాడు, మన కన్నీటిని దేవుడు తొలగిస్తాడు అనడానికి చిహ్నం. దావీదు జీవితంలో అది జరుగుతుంది. దావీదు ఏడుస్తూ వాగు దాటాడంట. దేవుడు చూశాడు, మరలా రాజ్యాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా కన్నీరు ఉందేమో ప్రియ బిడ్డ, ప్రియ సోదరుడా, క్రీస్తు దగ్గరకు రమ్ము, నీ కన్నీటిని తుడుచుకొనుము, ఆయన నిన్ను సంతోషంగా మారుస్తాడు. ఇక కిద్రోను వాగు ఎవరు దాటుతున్నారు? నూతన నిబంధనలో యేసు ప్రభు దాటుతున్నాడంట. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు ఈ వాగును దాటుతున్నాడు. ఎందుకు దాటుతున్నాడు? శ్రమలను అనుభవించడానికి దాటుతున్నాడు.
ఈ వాగు దాటి ఆయన శ్రమలను అనుభవించడానికి గెత్సేమను తోటకు వెళ్ళాడు. పాత నిబంధనలో అబ్షలోము ఏడిపిస్తే దావీదు వాగు దాటాడు. నూతన నిబంధనలో ప్రజలందరం మనము పాపం చేసి యేసు ప్రభువుని ఏడిపిస్తే ప్రభు ఈ వాగు దాటి శ్రమలను అనుభవించి శిలువ మీద మరణించి మనందరినీ రక్షిస్తున్నాడు. అక్కడ అబ్షలోము తిరగబడ్డాడు, ఇక్కడ ప్రజలమైన మనందరం తిరగబడ్డాం. కానీ దావీదును దేవుడు కరుణించాడు, యేసును దేవుడు కరుణించాడు. అందుకే యేసు మన పాపానంతటిని తొలగిస్తున్నాడు. మన పాప భారాన్ని, అవమానాన్ని యేసు మోసాడు సిలువలో. ఈ కిద్రోను వాగు దాటడం అంటే యేసయ్య పాపాన్ని దాటుతున్నాడు, నీ చీకటిని దాటుతున్నాడు, మసకబారిన జీవితాన్ని దాటుతున్నాడు. మరి నువ్వేం చేయాలి? ఆ మసకబారిన జీవితాన్ని, పాప భారాన్ని, నీ అపవిత్రతను సిలువకు అంటగడతావా? నీ భారమును ప్రభువు మీద మోయుము, ఆయన అన్నింటి విషయమై శ్రద్ధ వహించును. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనం. కనుక కిద్రోను వాగు మన పాప భారాన్ని యేసయ్యకు సమర్పించమని నేర్పిస్తుంది. కాబట్టి 4 వాగులను మనం ధ్యానించాం. కెరీతు వాగు, కరువులో దేవుడు నిన్ను పోషిస్తాడు, లోకం వైపు చూడకు, దేవుని వైపు చూడు, ఆయన నిన్ను అద్భుతాలతో నింపుతాడని వాగు నేర్పిస్తుంది. యబ్బోకు వాగు నీ మార్పును కోరుకుంటుంది. కీషోను వాగు నీలో ఉన్న దుర్మార్గాన్ని సంహరించమని నేర్పిస్తుంది. కిద్రోను వాగు యేసయ్యకు నీ చీకటి జీవితాన్ని అర్పించు, పాప జీవితాన్ని అర్పించు అని నేర్పిస్తుంది. కాబట్టి ఈ 4 వాగుల నుంచి నేర్చుకున్నట్లు దేవుడు మనందరినీ దీవించాలని ప్రభును ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నా. ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగులు ఉన్నాయి, కానీ ఈరోజు మేము 4 వాగులను ధ్యానించే శక్తినిచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, జీవ జలము మీపై కుమ్మరించబడుతుంది అని చెప్తున్నావు. యోహాను 7:37 ప్రకారం దాహముతో నీ దగ్గరికి చేరిన ప్రతి బిడ్డ, వాక్య దాహముతో ఎవరెవరైతే చేరారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి దాహము యేసు జీవజలముతో నింపబడును గాక. ప్రభా, కెరీతు వాగులో నీవు కాకులతో ఏలియాను పోషించావు. ఈరోజు మమ్మల్ని కూడా నీ కృపతో పోషించు. నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ యేసు నామములో పోషించబడును గాక. యబ్బోకు వాగు దగ్గర యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. ప్రభా, నా పాప జీవితాన్ని తొలగించి నన్ను కూడా మార్చుమయ్యా, నూతన వ్యక్తిగా మార్చుమయ్యా. కీషోను వాగు దగ్గర చెడు సంహరించబడుతుంది. ప్రభా, నాలో ఉన్న ప్రతి చెడు, ప్రతి కోపం, అసూయ, క్రోధము యేసు నామములో సంహరించబడునుగాక. దేవుని వాక్యం చదవడం ద్వారా మేము నూతన వ్యక్తులుగా మారుదుముగాక. కిద్రోను వాగు వద్ద ప్రభా, నీవు చీకటిని తొలగించావు. యేసయ్యా, మాలో ఉన్న పాప జీవితాన్ని నీకు అర్పిస్తున్నాం. మా చీకటి జీవితము యేసు నామములో అంతరించునుగాక. దివ్వాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారికి కావలసిన అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు యేసు నామములో జరుగునుగాక. ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.